ఈ రోజున మా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను చాలా తీవ్రంగా కలిచివేశాయి. ఎందుకంటే నేనెంత చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తురాలిని. ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా 20 సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా పూజిస్తాను, గౌరవిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి 82 నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సైనికుల్లా పనిచేశారు. మండల పరిషత్ నుంచి, మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి పార్టీకి కంటిన్యూగా చేసినటువంటి ఫ్యామిలీ. నాన్నగారికి రావాల్సినది నాకు లేడీ కోటాలో 2004 నుంచి ఆచంటలో సీట్ రావటం జరిగింది. మరి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్ట్కి రిజైన్ చేయించి నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. చాలా శుభ పరిణామం. సో నేను అంతే కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను పనిచేస్తున్నా. చాలా చాలా గౌరవిస్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పార్టీని. ఒక కుటుంబం, మేమందరం కూడా కుటుంబం అనేసి నేను చాలా కష్టాలు కానివ్వండి, ఎన్నో అవమానాలు పార్టీలో కొంతమంది చేత పడ్డాను నేను. అయినా కూడా నేను ఎప్పుడు కూడా పార్టీని బయట పెట్టాలనుకోలే. ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే చాలా నా మనసు అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళం. ఇప్పుడు ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి అయినా సరే నాకు డెఫినెట్గా ఈ 3 నియోజకవర్గాల్లో ఒక మహిళా కోటా కానివ్వండి, ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి, నాకు ఎక్కడో ఒక చోట గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను చాలా ఆశించడం జరిగింది. ఎందుకంటే నా ఆశలో తప్పలేదు. నేను 20 ఏళ్ళుగా పార్టీ కోసం నిరంతరము వేరే ఆలోచన అనేది లేకుండా ఒక లేడీగా ఎక్కడికైనా సరే ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా నేను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నా. మరి నాకు 2004లో ఆచంట నుంచి ఇచ్చారు, ప్రజలందరూ గెలిపించారు, పార్టీ సపోర్ట్ ఉంది, లోకల్ సపోర్ట్, అందరూ కూడా నన్ను ఎంత అభిమానించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. 2009లో నాకు బైఫర్కేషన్లో సీట్ ఇవ్వలేదు. అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. సార్ నిర్ణయానికి వదిలేసా. 2014లో చింతలపూడి నుంచి నాకు టికెట్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను కష్టపడి తిరిగి అక్కడ ఉన్నటువంటి చింతలపూడి ప్రజలు, నాయకులు అందరూ కూడా గౌరవించారు. మరి నేను ఊహించింది నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. దానికి కూడా నేను చాలా సంతోషించాను. ఊహించింది మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత నుంచి నాకు 2015 నుంచి అసలైనటువంటి కష్టాలు నియోజకవర్గంలో కానీ కొంతమంది నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయినా సరే నేను మాట్లాడితే నా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని నా కష్టాల్ని, నా అవమానాల్ని, నా బాధల్ని నేను మనసులోనే దిగమింగుకున్నా. ఎక్కడా కూడా నేను ఇప్పటి వరకు బయట పెట్టాలనుకోలేదు. అసలు నేను ఆలోచనే నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కుటుంబం కాబట్టి మనం అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోవాలనేసి నేను పార్టీ కోసమే సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాను. నేనేంటో, నా పనితనం ఏంటో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుసు, ముఖ్యంగా జిల్లా నాయకులకి తెలుసు, చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఆచంట నియోజకవర్గ ప్రజలు, నా సొంత నియోజకవర్గం భీమవరం నియోజకవర్గ ప్రజలకి, ఎంటైర్ జిల్లా అందరికి కూడా తెలుసు. ఒకటే నేను అడుగుతున్నానండి, రిక్వెస్ట్ అనుకోండి, నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనుకోండి. నేను చేసినటువంటి తప్పేంటి? ఇప్పుడు నేను మంత్రి తీసినా కూడా నేను మాట్లాడాల. చాలా మంది కుట్రలు పన్నారు. నాకు మంత్రి తీసి దాకా కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారిని. పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్న కొంతమంది పెత్తందారులకి తలవంచక తప్పలేదు. అయినా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు, ఏం లేదు. ఒక ఎస్సీ దళిత మహిళగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చూసి వారవలేకపోయారు చాలా మంది లోకల్లో. అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలా. నాకు గొప్ప అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేసి నేను చాలా స్పోర్టివ్గా తీసుకున్నా. తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేసి నా మీద లేనిపోయి చెప్పటం కాబట్టి నాకు మా నాన్నగారితో తీసుకెళ్ళినప్పుడు స్టార్టింగ్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది, నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటానన్నారు. సరే, మధ్య మధ్యలో నాకు గ్యాప్ వచ్చినా అట్లానే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా, పెద్ద అయినా కదా, ఆయన మాటకి విలువ ఇవ్వాలనేసి నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు. బాధ ఉన్నా కూడా పార్టీ ఎక్కడ బ్యాడ్ అవుతుంది అనేసి నేను మనసులోనే దాచుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డా. ఎంతైనా ఇప్పుడండి జూనియర్స్ సీనియర్స్ అవుతారు, సీనియర్స్ ఎప్పుడు జూనియర్స్ అవ్వరు.
ఈ రోజున ఇంతకాలం 20 ఏళ్ళకి ఇంత సిన్సియర్గా నేను కమిట్మెంట్తో ఒక లాయల్టీతో పనిచేశాను. ఈ రోజున 2019లో కూడా టికెట్ రాలేదు. సరైన పని చేస్తే నాకు అప్పటి నుంచి అవమానాలు మొదలైనవి. 2015 నుంచి 19లో స్టేట్ కమిటీలో కూడా నాకు సరైనటువంటి నా సీనియారిటీకి ఒక మహిళగా, దళిత మహిళగా నాకు న్యాయం చేయలేదు. నన్ను ఎక్కడో డిగ్రేడ్ చేసి పదవి ఇచ్చింది కొంతమంది, అది సార్ దృష్టికి కూడా పోలా. కానీ తర్వాత మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు సార్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నాకు వైస్ ప్రెసిడెంట్ వేయించారు. అప్పటికి అంత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఎక్కడో ఒక చోట ఒక మహిళా కోటాలో సిన్సియర్గా పనిచేస్తున్నాను. ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళగా ఒక మహిళా కోటాలో నాకు జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి అయినా నాకు అవకాశం కల్పిస్తారని నేను చాలా ఎదురు చూశాను. కానీ నా ఎదురు చూపు అంతా కూడా నిరాశ అయింది. ఈ రోజున ఇప్పుడు జవహర్ గారు మాజీ మంత్రిగా చేశారు జిల్లాలో, ఆయనకి ఇవ్వలేదు. చాలా మంది బాధతో ఉన్నారండి. ఒకటి, ఎంతో మంది ఎంతో ఖర్చు పెట్టుకుని కింద కార్యకర్తల నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున చాలా మంది నాయకులు బాధపడుతున్నారు రాష్ట్రంలో. సరే, అలియన్స్ లో వెళ్ళిపోయిన వీటి కోసం మేము ఏం మాట్లాడతాం, కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? మాకు మాట్లాడే అవకాశం మేమేం తప్పు చేసాం? ఏ నియోజకవర్గంలో వర్గాలు లేవు, ఏ నియోజకవర్గాలు కరెక్ట్గా ఉన్నాయి? నేను అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక్కసారి పునరాలోచించుకోవాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా పునరాలోచించుకుని నిర్ణయం తీసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను. నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, ఎందుకంటే ఒక పార్టీ కమిట్మెంట్ లీడర్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక మహిళగా, ఒక దళిత మహిళగా నేను మాట్లాడుతున్నాను. పునరాలోచించండి. నాకు ఇచ్చిన మీరు 2 సార్లు టికెట్ ఇచ్చారు పార్టీ, నాకు 2 సార్లు కూడా నేను గెలిచాను. పోనీ సుజాతకి ఎప్పుడు టికెట్ ఇచ్చినా ఓడిపోతుంది, ఎక్కడ చూసినా వర్గాలు పెట్టేసింది, రోడ్డుకు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేసేస్తున్నారు అని అంటారు లేదు కదండి. నా మీద ఎన్ని అబాండాలు వేసినా కూడా నేను చాలా సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే నాకు మీరు ఇంత లైఫ్ ఇచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాకు ఇంత లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను ఎక్కడా కూడా నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనేసి నేను చాలా పేషెన్సీగా ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా, ఇంకా పని చేస్తా. కానీ దయచేసి అందరూ చాలా బాధపడుతున్నారు. దయచేసి ఒకసారి పునరాలోచించండి. ఈ రోజున ఎన్ఆర్ఐలు వచ్చేస్తున్నారను, లేకపోతే ఇంకొకరు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారని వీళ్ళంతా నిలవరండి, నిలకడగా ఉండండి. ఎప్పుడు కూడా పార్టీకి సిన్సియర్గా కష్టపడి పార్టీకి నిలబడతారు. ఈ రోజున ఎవరెవరో ఏదండి, ఈ రోజున పేదోళ్ళు, మేము దళితులు అంటే పేదోళ్ళే కదండి. ఈ రోజు అలాగనేసి దళితుల్ని ఎవరొకరు నా ప్లేస్లో పెట్టేద్దామంటే కరెక్ట్ కాదు కదా. ఒక్కసారి పునరాలోచించాలనేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.